దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు పొద్దున పెట్టిన సిరీస్ అయితే ఎట్లుంది దోస్తులు? బాగుందా బాలేదా? కంటిన్యూ చేద్దామా అద్దా అన్నది కామెంట్ చేయండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటిదనంటే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే పార్ట్ 9. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు వేసుకోవట్లే, లైక్ కూడా వేయట్లే. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా దోస్తులు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. సక్క ఇలా జోరు మీద తయారైన ఏంటిది కథ? సంధ్య మన కొత్త సిరీస్ స్టార్ట్ అయింది కదా, అందుకే రెడీ అయినా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు. ఇదేనే నీ కోడల ఇల్లు, నీ కొడుకిల్లు ఎట్లున్నదే? ఎందుకు తెలియదురా, మళ్ళీ అక్కోళ్ళు నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు ఇటు పక్క రాలే గంతే. నాకు ఓవన్ అంటేనే భయం అవుతుందిరా. మళ్ళీ అసలే దంగిది ఏడగెదుగుతుందో అని ఉత్సపడుతుంది. పా నీ అక్క వాళ్ళ మనవరాలే మొత్తం మన సైడ్ ఉన్నాక ఇంకా మళ్ళీ ఏం చేస్తుంది, కొల్లి ఏం చేస్తుంది? పా పోయి లోపల పోయి సెడి చేద్దాం పావే. అమ్మ పొల్లను నేను సెడి చేసి పెట్టినా, నువ్వు మళ్ళక్కని సెడి చేసావుపా. బాడుకోపా పోదాంపా. వెళ్ళిన సౌకచ్చతట్టున్నది ఉన్నదా అమ్మ లోపల? కత్తారు నాకు లేదు ఉన్నది కానీ ఎవరు లేరు గారా. మాగు నందు, నందు రండి, ఇప్పుడే వచ్చిర్రా, కూర్చోండి. ఇప్పుడే వచ్చినాం రా. మీ అమ్మమ్మ ఇట్లా లేరా? ఆంటీ వస్తుంది, కూర్చోండి. ఎట్లున్నా మేడం? సోకు కళ్ళద్దాలు పెట్టిను నల్ల మోర బాడుకో. ఆగురా, ఇంకో గంటలా నీ సంగతి తేలుతావు. సంధ్య వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది. నాకేం సమాధానం చెప్తావో, సంధ్యకేం సమాధానం చెప్తావో చూస్తారా బాడుకో. ఇంకా కళ్ళద్దాలు పెట్టి నేను గుడ్డి మోరలు నా చెప్పు. ఆ కళ్ళద్దాలు దిగి మా అమ్మమ్మ గుడ్డోడు అనుకుంటది. ఓ షెట్ తీస్తున్నాగు. మీ మమ్మీ డాడీ ఏడుంటారా? మా మమ్మీ డాడీ ఈయన్నే ఆంటీ సిటీలో ఉంటారు. మీ డాడీ ఏం జాబ్ చేస్తాడు? డాడీ వేరే కంపెనీలో జాబ్ చేస్తాడు ఆంటీ. అమ్మ ఇగో వీళ్ళే, ఆయన పేరు సంజు, అమ్మ పేరు రజిత. ఎందుకు తెలియదు బిడ్డ? నాకు అందరు తెలుసు. రజిత నీ కొడుకు నా మనవరాలు కావాల్సి వచ్చిందానే? అయ్యి ఏం చేస్తుడు మల్లక్క? చెప్పుతే ఇనకపా ఇద్దరు ప్రేమించుకున్నారట, ఇద్దరికి ఇష్టమేనట. ఎంగెత్తాండ నీ కొడుకు? ఎంగెత్తాండన్న మనవరాలు నీ అన్నే? ఓ నానమ్మ గట్లంటావు, నేనెంగెత్తా జాబ్ ఎత్తా. ఇప్పుడు కోచింగ్ పోయినా జాబ్ వస్తుంది. జాబ్ వస్తుందా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? ఎంత భూమి ఉన్నది? మీ అక్కకు పెళ్లి చేసిర్రు, ఇంక నువ్వు ఒక్కనివే కొడుకు అని నా మనవరాలు ఒక్కతే అని వాడేసినావా? అయితే ఏమనుకుంటారే మీరు? మీ ఈపులు ములములు అంటానే అనే నేను వేసేంటిదన్నా తెలుసు కదా. మళ్ళీ అక్క నువ్వేసేంటిదాన్ని అయితే నేనేసేంటిదాన్ని అయితేంది. పిల్లగాళ్ళు ఇష్టపడ్డాక చేసుడే ఉంటుంది. ఉంటది, ఎందుకు చేసుడు ఉండదే? మంచిగా సంతవే పరుపులో పడతానా నీ కొడుకు అనుకుంటాండు. నా మనవరాలేమో చిన్నది, దానికి ఏది తెలియదు. ఎడ్డి మాలకోముడు ఏం చెప్పి పడేసిండో దాన్ని. నానమ్మ గట్లంటావు, నీ మనవరాలు ఎందుకు చిన్నది? సంజు నీకో ముచ్చట చెప్పాలరా అర్జెంటుగా. రా బంటి, నువ్వు గీడికి వచ్చిన నా పెళ్లి చూపులు జరుగుతా అంటే ఇటుగా పక్కకు రా రబ్బి. ఇక్కడ చెప్పు, పక్కకు వచ్చు లేదు. ముచ్చటయ్యా చెప్పు. ఈయన్నే ఏం లేదమ్మా, చెప్తా గట్టి సాటుకు. సాటుకు ఏం ముచ్చట పెడతారు? లేదు నేటుకు లేదు, ఈయన చెప్పు. ఏ ముచ్చటైనా నేను ఈయన ఇంట సాటుకు రాను. రా, ఇప్పుడు నీ చెవులు చిల్లులు పడతాయి. ఏమైంది చెప్పు, ఏంటిది ముచ్చట? అయిందని తెలిస్తే సంజగాని తినాలి ఎత్తారు మీరు. నన్నవేంద్రా ఒకటేసారి ఏమచ్చురా? వచ్చంటే మీ ఇంట్లో వచ్చి సంధ్య కూసున్నది. ఏమచ్చినా చూసేపా, వచ్చినాక తెలుస్తుంది పా. ఎవ్వరం పా ఫస్ట్ అయితే. పిల్లగా ఎవరు కూసున్నారు? రమేష్ బిడ్డ సంధ్య. ఎందుకు గీ పిల్లగానికి గా పిల్ల వచ్చేందుకు ఇంత కూర్చుంటది? ఏమైంది కథ? అయిందంటే అంటే నోర్మీను ఫస్ట్. లేదమ్మా ఏం లేదు, ఆడేదో పిస ఉడతాండు. నేను చెప్పేది నోరు ఫస్ట్. పిస ఉడతాండు? పూర్తిగా చెప్పని బండి, పూర్తిగా చెప్పు. ఏమైంది అసలు? బాడుకావు ఏం చేసి మునిగినవురా? గాపూర్ ఎందుకు వచ్చి మన ఇంట్లో కూర్చున్నా చెప్పురా బాడుకావు. ఏం లేదు, నువ్వు ఫస్ట్ నోర్మి అంటే నువ్వు ఫస్ట్ నుంచి పోరా. పోతాను నువ్వైతేరా, ఆడపిద్దలు అవుతుంది. ఏమైంది సంజు? చెప్తలేవు ఏమైందంటే? అమ్మమ్మ ఏం లేదు కానీ నేను చెప్పే ముచ్చటీను చెప్పాలి. ఆ పిల్ల వచ్చి మీ ఇంట్లో ఎందుకు కూర్చున్నాయి పా, మేము కూడా వస్తానంపా. దాన్ని వాడగాని ఏం చేసినావు? ఆ పొలం కూడా లవ్ చేసినవా ఏంది? లేదమ్మా, మా పిల్లనే నా వెంబడి పడుతుంది లవ్ చేయి అని. అందుకే వచ్చి ఇంట్లో కూర్చున్నది కావచ్చు, ఏదో కొత్త డ్రామా ఆడుతుంది. మీరు అవన్నీ పట్టించుకోకుర్రి. రజిత ఇక చెప్పేపా, నేను కూడా వస్తాను. ఇది చూద్దాంపా. మరి నీ కొడుకు అబద్ధాలు చెప్తాడా నిజాలు చెప్తాడా? ఇంకా నా మనవరాలను ఎట్లా ఇస్తారా నీకు? నువ్వు ఇట్లా అంటావు అని నేను అస్సలు అనుకోలే.
నువ్వు అట్లా మాట్లాడకు నందు ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి నువ్వు కూడా అద్దుపా. ఆమె దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో అడుగుదాంపా. ఉత్తానే నా మీద నిందలు ఎత్తారా అన్ని నమ్మకుర్రి మీరు. పా ఇంటికి పోదాం పా, పోయి నిందలా ఈ నిజాలా అన్నది తెలుస్తాయి పా. ఓ ఇప్పుడు ఇల్లు నాతో ఎట్లా దొంగ ముఖంది నిజాన్ని అది చూసున్నది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓ ఇప్పుడు అద్దు మళ్ళా మీకు సంబంధం సెట్ అయిందని తెలిసినాక వచ్చి కూసున్నది కావచ్చు ఇంట్లో. ఇంత మంచి సంబంధం నేను చెడగొడదామని వచ్చింది. మీరు ఇక్కడనే ఉండుర్రి, మేము పోయి సెటిల్ చేసుకుంటాం. లేదు నేను అత్త. అందు మళ్ళా ఆమె నిన్ను కూడా తిడుతుంది. మేము పోయి సెడి చేసి వచ్చినాక మాట్లాడతా. పావేపా మళ్ళక్క పోయేస్తాం. ఏమైంది బిడ్డ, ఇల్లు ఏదో గావర గావర పోతారు, మనం కూడా పోదాం పాయేది. ఆవే అమ్మమ్మ పా, పోయి చూద్దాం పా. బంటి ఎందుకు మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, ఏమైంది చెప్పు. ఏంటంటే ఏం చెప్పాలి, నీ కొడుకు నా బిడ్డకు కడుపు చేసిండు. చెప్పుర్రిగా ఏం చెప్తారో. ఇది నువ్వు మాట్లాడేది ఇది అంటే అడుగు, ఈ నల్లికుట్ల బాడుకావును ఏందో చెప్పుతాడు. ఫస్ట్ నా ఇంటి ముంగట నుంచి లేలి మీరు నడువుర్రి. మిమ్మల్ని ఎవడు కూసోమన్నాడు ఈడ? ఏం హక్కున్నా అని కూర్చున్నారు? నడువురు నా ఇంటి ముంగట నుంచి. ఏం చేస్తావురా బాడకావు దొంగ, బాడకావు చేసిందంతా వేసి నల్లికుట్ల బాడకావు నడురు నా ఇంటి ముంగట నుంచి అంటాను. ఇన్నే కూర్చుంటావు, ఏం చేసుకుంటావో వేసుకపో. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నా బిడ్డ ఇన్నే ఉంటుంది. ఉంటది నీ బిడ్డ, నా ఇంట్లో మీరెందుకుంటారు? అడుగు దాన్ని చెప్తుంది. నువ్వు ఫస్ట్ మర్యాదగా మా ఇంట్లో నుంచి వీకుర్రి. తర్వాత నువ్వేమన్నా వేసుకో, ఏమన్నా పంచాయతీ పెట్టించుకో. నేను ఏం చేసుకుంటావో వేసుకో. ఆంటీ నీ కొడుకు నన్ను లవ్ చేస్తానా అని నా చుట్టూరు తిరిగి నా వెంబడి పడి, నేను లవ్ చేయకపోతే చచ్చిపోతా అట్లా ఇట్లా అని నా వెంబడి పడి నన్ను లవ్ చేసి నాకు కడుపు చేసి ఇప్పుడు ఇక మళ్ళక్క మనవరాలు వెంబడి తిరుగుతాండి. ఇక ఎప్పుడు ఏం చేస్తావు? బాడుకో వాళ్ళు మాట్లాడేది నిజమేనారా? అదేం కాదు, అన్న అబద్ధాలు. ఆమెనే నా వెంబడి తిరుగుతుంది. మళ్ళక్క మనవరాలను మంచి సంబంధం సెట్ అయింది నాకు అని వచ్చి సంబంధం చెడకూడదామని ఈ ప్లాన్ వేసిర్రే. ఆమెనే నా వెంబడి పడతా, నేను ఎందుకు ఆమె వెంబడి పడతా? అవునా, ఇంకెన్ని దొంగ నాటకాలు ఆడతావు, ఎంతమందిని ఇట్లా మోసం చేస్తావు? బంటి చోటు చెప్పుర్రు మీరు. ఆంటీ మీ కొడుకు లవ్ చేస్తానా అని మోసం చేసిండు. మేమే సాక్ష్యం. ఎప్పురా బాడకవి, ఎప్పు దొంగ బాడకవు నా పర్వంతా తీసినావు. ఇక ఎప్పురా ఏం సమాధానం చెప్తావో? ఇక్కడ ఈ పొల్లను మోసం చేసినావు, అక్కడ ఆ పొల్లను లవ్ చేస్తానా అన్నావు, ఏం సమాధానం చెప్తావు ఎప్పురా? నీ కొడుకు నమ్ముతావా వాళ్ళని నమ్ముతావా? వాళ్ళందరూ చెప్పేది అబద్ధాలు. పిల్లగా ఇంతమంది అబద్ధాలు ఆడతారంటవా? నువ్వు ఒక్కరివే నిజం చెప్తాను అంటవా? చెప్పిగా నువ్వు గిట్లా కథలు పడతాను అని అస్సలు లేదు. పాపం మూలకున్న పొల్లను బయట వేసినావు. నా కొడుకు లవ్ చేస్తానా అని తిరిగితే నువ్వెట్లా లవ్ చేసినావు నాకు అర్థమైతలేదు. లవ్ చేసిందంటే చచ్చిపోతా అంటే లవ్ చేసింది. నీ కొడుకు అన్ని మాయ మాటలు చెప్పి నా బిడ్డను నమ్మిచ్చిండు. ఇప్పుడు మల్లక్క మనవరాలను ఎట్లా నమ్మిచ్చిండు? గట్లనే చెప్పురా దొంగ బాడుకోని. నువ్వు చెప్పందుకొని చంపన్నా దేనందుకొని చంపాలరా? ఇంకా నా మనవరాలు కావాలట సోక్కుతూ నీ బతుకు పాడుగా. నువ్వు పొల్లని మోసం చేసిందే కాక ఇంకా నా మనవరాలు సాయితకు వచ్చినవారా నువ్వు? నానమ్మ వాళ్ళ మాటలు నమ్మకు నువ్వు. ఎందుకు అని అంటే మంచి సంబంధం సెట్ అవుతుంది, వాళ్ళు సెట్ అవుతారు అని చెడకూడదామని వచ్చి అవ్వ బిడ్డ. ఇంకెన్ని దొంగ మాటలు చెప్పి నమ్మిస్తావురా నన్ను దొంగ బాడుకో? నీ వల్ల నా జీవితం నాశనం అయ్యేది. ఓ నాలుగుట్లేదానా నీ కొడుకుని పట్టుకొని నా ఇంటికి వస్తాయి కదా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఏం సమాధానం చెప్తావో ఎప్పుర్రిగా. నా బిడ్డను వేసుకునుడా లేదా మరేం చేద్దాం అనుకుంటారు? బాడక ఏం చెప్తావో చెప్పి గిళ్ళకు. అబద్ధాలు చెప్తారని చెప్పినా గానే నేను, మీరందరూ వాళ్ళ మాటలు నమ్ముతారు కానీ నా మాట నమ్మవా? ఒక్క నిజమన్న యూపీ మనం సాక్ష్యం అని చెప్తాను కదా. ఇంకా నిజమేంది, మా ఫ్రెండ్ స్వీటీని కూడా రమ్మంటారా? ఇంకా ముగ్గురం అవుతాం. మేము చెప్పినాం అను నిన్ను మంచిగా లవ్ చేస్తాను, అనుని పెళ్లి చేసుకోరా అంటే లేదు నేను నందుని వేసుకుంటా, ఫుల్ లాస్ట్ వస్తుంది నాకు, అను దగ్గర ఏమున్నది అని అనును మోసం చేసి నందును వేసుకుందామని వేయిండు. అందుకే ఆంటీ ఇక అనుకు నిజం తెలిసిన తర్వాత ఇంటికి వచ్చింది. అరబాడుకో నీకు సిగ్గులేదారా? ఒక ఆడపిల్ల జీవితం ఎట్లా నాశనం చేయబుద్ధి అవుతుందిరా? నువ్వు నా కడుపున చెడగొట్టినావు గారా దొంగ ముండ కొడుక. నువ్వు గింత పని ఎత్తివి గారా? ఒకవేళ పుసుక్కర నా మనవరాలు వేసుకుంటే ఇప్పుడు మునుగుడేనారా? నీ వల్ల నా మనవరాలు కూడా ఇంత కోల్పోయింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా మాకున్నాళ్లకు? ఆడపిల్లలను మోసం చేసినాడు ఎప్పుడు బాగుపడాడు, పురుగులు పడిపోతాడు. నువ్వు జరిగే అన్ని చెప్పదు కొందంత జరుగు. నన్ను ఎందుకు మోసం చేసినవురా దొంగ బాడుకోవు? నువ్వు నిజంగానే లవ్ చేస్తానవని నీ చుట్టూరు తిరిగిన గారా? ఇప్పుడు అనుకు ఏం సమాధానం చెప్తావు? ప్రెగ్నెంట్ అట ఆమె, చెప్పు. నన్ను ఎందుకు వేసుకుందాం అనుకున్నావురా? నా జీవితం ఎందుకు నాశనం చేద్దాం అనుకున్నావురా? అందు ప్లీజ్ కొట్ట కాగు, అసలు నిజం తెలుసుకో ఫస్ట్. నువ్వు అది చెప్పే మాటలు నమ్మకు. ఇంకా నువ్వు చెప్పేదేంది నేను వినేదేందిరా? ఆడోళ్ళని మోసం చేస్తే పురుగులు పడిపోతావు, పుట్టగతులు లేకుండా పోతావురా. ఈ కళ్ళు చల్లబడ్డాయా? ఫస్ట్ నా ఇంటి ముంగట నుంచి లెమ్మని చెప్పిన నాడు ఈ నుంచి ఫస్ట్ వీకురు మీరు. రజితాని కొడుకు గిట్లాంటోడని అస్సలు అనుకోలేదే. ఇంకా కూడా బుద్ధి రాదేందెత్తుకు ఈయన బతుకు గింత మంది గింత ఇజ్జత్ తీస్తారు, ఈయనకి సిగ్గులేదు అని ఇంకాలించను ఇంటికి నడువు అని అంటాను దొంగ ముండ కొడుకు. అరే నీ పళ్ళు నేనే రాలగొడతారా చెప్పాను కొన్ని పెళ్ళ ఏమనుకుంటారు?
గట్లను నర్సక్క దొంగ బాడకవుకి ఇంకా కూడా సిగ్గులేదు. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మీ ఇంట్లో నుంచే కాదు నీ జీవితంలో నుంచి పోతా. నన్ను ఎందుకు మోసం చేసినావు? ఫస్ట్ నాకు అది కావాలి. పంచాయతీ పెట్టుకుందాం పారి, నలుగుట్ల పెద్ద మనుషులు అలా పిలిపిర్రి, అప్పుడే నేను సమాధానం చెప్తా. ఇప్పుడు ఇక్కడ కాదు. పా నీ అక్క నేను నా మనవరాలు కూడా చెప్పుల మేడకెత్తాం ఈ బాడుకోకుపా. చెప్పు అందుకొని అందాంపా. నలుగుట్ల పిలిపిర్రి పా. నలుగుట్ల పిలిపించినాక ఏం సమాధానం చెప్తావో పారా బాడుకో. చెప్పకపోతే చెప్పుల మేడకెత్తా. నువ్వు మస్తు ఎక్కువ మాట్లాడతారు చెప్తానా. కాదురా మాట్లాడేది, పిచ్చి బాడుకోవు నువ్వురా. ఇద్దరు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేద్దామని చూసినావు. ఏమనుకుంటానవరా నువ్వు అసలు? నువ్వు నీకు తెలియదు, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా అని వీళ్ళందరూ స్కెచ్ చేసిర్రు. బో నువ్వు దొంగలకే దొంగవురా బాడుకోవు. ఇంకా నాటకాలు ఆడతారని ఇంతమందిని అబద్ధాలు చెప్తానవారా? ఓ రజితో నీ కొడుకు ఇంకా నా మనవరాల్ని ఇస్తానే. షీషీ ఇంకా ఈయన గురించి వచ్చి మా అడుగుతానవా? కుట్లోడు అనుకున్నా కానీ గింత నలికుట్ల బాడుకావు అనుకోలేదే ఈడు. పురా బాడుకావు చెప్పిగా వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఏం చెప్తాడే? దొరికిపోయినాక వీళ్ళందరూ నాటకాలు ఆడతారు అని అంటారు. నిజంగా ఈయనకి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి ఊరంతా చెప్పులు మెడకేసి తిప్పుదాం పారి. నరసక్క నువ్వు ఎక్కువ మాట్లాడక చెప్తానా. ఏంద్రా మాట్లాడేది బాడుకావు? పావే జ్యోతి పా. నీ అక్క ఈయనకి నేనే చెప్పులు మెడకెత్తపా. పిలిపిద్దాం పా నలుగుట్లకు. ఏం చేసుకుంటారో వేసుకోపోరు, నా ఇంటికి కూడా వీకలేదు. ఏ పారి అలా చెప్పులు మెడకెత్తారా బాడుకో? దొంగ బాడుకో, నా జీవితం ఇట్లా నాశనం చేసినావు. దా నువ్వు నలుగుట్లకు అవుతారా? ఓ మంచి కొడుకునే కన్నావు పట్టే దొంగ ముండా. నువ్వు ఏ బట్టి ఇంకెంతమంది జీవితాలు నాశనం అవ్వరా దొంగ బాడుకో. ఇట్లా ఎంతమంది నాశనం చేద్దాం అనుకుంటున్నావురా? దానికి వస్తున్నా దాన్ని పెట్టినావు. రేపు అది కాకుండా ఇంకో తాత దాన్ని పడతావురా. ఇక నీ కొడుకు అంత దేశ దొమ్మరి కొడుకు ఏడలేడే పార్రి. ఇక పంచాయతీ పెట్టించి నీ అక్క ఈయనకి కాదు మీకు కూడా వేపిస్తాంపా. మాట్లాడక చెప్తానా. ఇంకెక్కువ మాట్లాడతానంటావు దొంగ బాడుకోవు. ముఖం మీద ఉంచిన సిగ్గులేదు ఈ బాడుకోవుకి. పార్రి నీకు గింతమంది గిన్ని మాటలు నువ్వు అనిపించుకుంటాను, మమ్ముల్ని అనిపిస్తాను. నీకు ఎట్లా సిగ్గులేదురా బాడుకోవు? గిట్ట ఎట్లా చేద్దాం అనిపించిందిరా నీకు? నిన్ను ఎట్లాగన్నారా నేను? ఒకసారి జరగండి, పక్కకు జరగండి. నేను మాట్లాడాలా దొంగ బాడుకోవుతోని. బాడుకో ఈ అక్క నిన్ను చెప్పులు మెడకెత్తారా నలుగుట్ల పారా. నన్ను ఎందుకు ఇట్లా మోసం చేయాలనిపించిందిరా? కాలుతుందని నాకు సిగ్గులేదురా. నువ్వు వాగు ప్లీజ్, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు తొందర పడకు, తర్వాత నువ్వు రీగ్రెట్ ఫీల్ అవుతావు. వాళ్ళు అబద్ధాలు ఆడతారు. నీ బతుకు ఏడ నేను కాలుతుందని నా ఇంకా సిగ్గత్తలేదేంద్రా నీకు? బిడ్డదా ఆంతోనేంది నలుగుట్లకు మనం కూడా పోదాంపా. పోయినాక ఈడేం సమాధానం చెప్తాడోపా. ఏసొంటి కొడుకును అన్నవే, నా కొడుకు జాబత్తనే మంచిగా పెళ్లి చేసుకుంటాడు. గాళ్ళు అడుగుతారు, గీళ్ళు అడుగుతారు, తొక్క తొడకుర కట్ట అని చెప్పిన కొడుకు ఏం చెప్తాడో తెలుస్తలేదు. వెనక నుంచి ఇద్దరు అమ్మాయిలను మోసం చేసి ఇట్లా వదిలేస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తాడో. దండికర్ర వచ్చింది బిల్డింగ్ కట్టిన వాళ్ళే అంటివి. ఇప్పుడు నీకు నీ కొడుకు దాని బిడ్డనే పడేసి కడుపు తెచ్చిండు. నా మనవరాలను పడేసిండు. ఇంకెంతమందిని పడేసిండో ఏం కథనో. వెనకెన్ని పొక్కలున్నాయి ఈ బాడుకోకు. ఈయన బతుకు ఏడ. మల్లక్క ఏదో అయ్యింది అయిపోయింది. ఏంటిది అయ్యేది అయిపోయేది? ఇంకెంతమంది ఉన్నారో నీ కొడుకు? ఫస్ట్ అది కానీ కొద్దా బిడ్డనురా మనం పోదంతా. ఇంకోసారి నీ ముఖం కూడా నాకు చూపేయకురా వేస్ట్గా. ఇప్పుడు పంచాయతీ పెట్టిన తర్వాత నీకు అక్కడ చెప్పులు గుచ్చుతుందా? చెప్పుల దండ మెడకెత్తుందా? నందు అందున్నదారా బాడక బొందగడ్డ కాడ నందు నందు అని పోతాను దొంగ బాడక. ఇప్పుడు నలుగుట్లా మా ఇజ్జత్ తీసిన ఒక్కొక్కటి ఎసొంటి మాటలు మాట్లాడతాను తెలుసా? ఇన్ని రోజులు వాళ్ళని నేనంటూ ఇప్పుడు వాళ్ళు నన్ను అనే పరిస్థితి తెచ్చినావు నువ్వు నాకు. నేను పంచాయతీకి వస్తే నలుగురు నా మీద తువ్వని ఊస్తారు దొంగ బాడక. నువ్వు చేసిన దానికి మేము ఇంత మందాగన్నా సత్తాం రా. నువ్వన్నా చావు మేమన్నా సత్తాం. నేను చేసిన అమ్మ అలా మాటలు నువ్వు కూడా నమ్ముతానవా అనే? ఇంకా నేనేం చేసినా అంటానో సిగ్గులేని బాడకవు. కూడా సాటి ఆడదాన్నేరా. ఇద్దరి ఆడోళ్ళు ఉసురు పోసుకున్నావు నువ్వు. పురుగులు పడతాయిరా నీకు. నువ్వు నా కొడుకు అయితే తర్వాత గాని. నువ్వు కూడా అట్లా మాట్లాడకే. నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచించి అట్లా చేసిన. ఫస్ట్ నాకు అను నచ్చింది, వాళ్ళకు కూడా వస్తున్నది కాబట్టి అను నచ్చింది. అలా డాడీ ఎంత ఇచ్చినా ఆ కొడుకే మొత్తం ఇస్తాడు, కట్నం ఇస్తాడు గంతే అయితే మనగా. తర్వాత నందు నచ్చింది, అందుకే నందుని లవ్ చేసిన. ఇట్లా ఆస్తి కోసం ఎంతమందిని లవ్ చేస్తావురా? ఆస్తి గురించి మమ్మల్ని కూడా చంపుతావురా? నీ అక్కను నీ బావ ఇట్లనే తూకుంటావారా నువ్వు? ఓ అమ్మ నువ్వు కూడా వాళ్ళ లెక్క మాట్లాడకే. నీ అయ్యరాని చెప్పులు మెడకెత్తారు. ఇప్పుడు నీ అయ్యకైతే ఫోన్ చేస్తారు కదా పంచాయతీకి అయితే నేను కూడా నీకు చెప్పులు గుచ్చి మెడకెత్తా బాడుకోవు. నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే మంచిగా ఉండదు చెప్తాను. పడ్డా నేను రాను నీ ఇంట్లోకు. ఈ రేషం పని ఎత్తుంది ఇప్పుడు నలుగుట్ల పంచాయతీ పెట్టిస్తారు కదా ఇంట్లోకి రావద్దు. నీ ముఖం చూపియద్దు బాడక. వేడాడక తింటావో ఎవరి దగ్గర ఉంటావో ఉండు. అప్పుడే తెలుస్తుంది నీకు బుద్ధి వస్తుంది. నిన్ను మంచిగా చక్కగా పెంచుతాయి. ఇటువంటి కథలన్నీ వాడి నా పర్వంత ఇస్తానో దొంగ బాడకవు. నువ్వు నీ ఇంట్లో కూడా రాను పావే. పంచాయతీకి పోదాం ఫస్ట్ అయితే.
కేడికత్తవురా నా ముఖము నలుగుట్లేడ చూపిస్తావురా ఇజ్జత్ అంతా పోయింది ఊళ్ళో పర్వంతా పోయింది గా పిల్ల గట్లాగి రజితోళ్ళ ఇంటికి వచ్చి కూసున్నదట దాని కొడుకు ఎంత ఎత్తది వచ్చి కూసోవాలి అని ఎంతమంది తువాను ఉంచుతారో నా ముఖం మీద నీ అయ్య ముఖం మీద గోమి అయ్యగాడు వస్తాండావు నీ సంగతి వచ్చినవురా దొంగ బాడుక వేమునికి సచ్చినవురా నాకు సర్పంచ్ ఫోన్ చేసిండు నేను గావరగత్తర ఏం పుట్టా అని నేను వస్తానా ఏం చేసిండే ఈడు చేసిండు అడుగు ఈ బాడకవనే చెప్తాడు మునిగి పాడుపడ్డావురా దొంగ బాడుకవ ఇన్ని రోజులు మచ్చ లేకుండా బతుకుతానా నేను ఇప్పుడు తలెత్తుకొని బతకాలరా నేను ఎట్లెత్తుకోవాలరా నేను తలకాయ నలుగుట్లా నా ముఖం మీద తువాను ఉంచుతారు నీ కొడుకు గిసొంటి కథలు చేసిండు అని ఇట్లాంటి బుద్ధి ఎట్లా వచ్చిందిరా నాకు లేదు నీ అవ్వకు లేదు నీ అక్కకు లేదు గిసొంటి బుద్ధి ఏ నుంచి వచ్చిన దొంగ బాడుకవు నీకు చెప్పులు మెడకెత్తారటపా నాన్న నువ్వు కూడా అమ్మ లెక్క మాట్లాడుకు అమ్మ వాళ్ళకే సపోర్ట్ ఉన్నది కనీసం నువ్వన్నా నాకు సపోర్ట్ చెయ్యి నువ్వు గోల్డ్ మెడల్ సాధించడం అని నీకు సపోర్ట్ చేస్తా కొడుకప్ప గోల్డ్ మెడల్ వస్తుంది పాడ పంచాయతీ కాడ గోల్డ్ మెడల్ వస్తుంది అందుకే నీకు సపోర్ట్ చేస్తా ఈ నీ కథలు ఇన్ని రోజులు నువ్వు తెలుసుకోకపోతే ఇంటికాడ ఉంచి పోతే ఇట్లనే నాన్న మీరు ఇద్దరు వేసేటి ఏం చేయాలయ్యా నా మీద సీరియస్ అయితే నేనేం చేయాలి బాడకో కోచింగ్ పోతాను అనుకున్నా కానీ ఇట్లాంటి కథలు పడతానని నేను ఎన్నడని అనుకున్నానా అనుకోవు మీ ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఏమనుకుంటారో అవతల అడకదిని బతుకుర్రి నాకు అవసరం లేదు ఈ దొంగ బడకవు ఇంట్లోకి వస్తే మాత్రం నీ ఈపులు చింతపండుగ ఎత్తా మీ ఇద్దరే ఒర్రు పంచాయతీ కాడికి నేను రాను మీ ఇద్దరు రాకుర్రి నేను ఒక్కరినే పోతా ఏం చేస్తారో చూస్తపా మీ ఇద్దరినే బతిలాడ్డ అవుతుంది వానే ఈ దొంగ బడకవుకి ఇంకా బలుపు తగ్గుతుందేమో ఆడ కాలు మొక్కిత పాబిడ్డ నీతోని బాగా ఎత్తారు నేను చేసిన తప్పేందోపా నీ పంచాయతీలో అలా కథ ఏందో తెలుస్తపా ఏందో దొంగ నాటకాలను ఆడుతుంటే మీరు నమ్ముతారు ఎసొంటి కొడుకును అన్నమే మనము ఇప్పుడు ముఖాన తువాను ఉంచే కథ తెచ్చిల్లు చక్కగానే ఉన్నది కానీ ఈ బాడుకవుతోని గింత కథలు పడతాడని నేను అస్సలు అనుకోలేదా అయ్యా ఈగ జ్యోతి ముంగట నా పరువు వేయింది నేను ఎన్నడైతే దానికి గర్రొచ్చింది అన్నను ఈడు పోయి దాని బిడ్డనే లవ్ చేసి దాంతోనే తిట్ల వాడే కథ తెచ్చింది నాకు దొంగ బాడుకవు ఇంతంత మందన ఓ సావదెంగుతా పాపం తలుగుతా తర్వాత కానీ ఇద్దరి ఆడోళ్ళు ఉసురు పోసుకున్నాడు రేపు ఆ పాపం మనకు కూడా కొడుతుంది ఈయనకి ఇట్లా సిగ్గత్తది ఈయన్ని ఇప్పుడు ఇంట్లోకైతే రానియద్దు నేను నీకు చెప్తాను రజిత ఈడు కనుక ఇంట్లోకి వస్తే నీకు కూడా అవతల గెంటైతే నేను ఆడు ఏడో బతుకుతాడో బతకాలే ఆయనకి బతుకు విలువ తెలియాలి అప్పుడే ఈయన ఇంట్లోకి రానియాలి పైసలు సంపాదించి ఇస్తా అంటే కొడుకు అర్థం కాక ఇట్లా అడ్డమైన తిరుగుళ్ళు అన్నీ తిరిగి ఇసొంటి కథలని వాడి నా పానం మీదకి తెచ్చిండు నడు పంచాయతీకి అయితే నడుగుర్రి జయన్నయ్య నడమ నా ఉసురు పోసుకుంటారు మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు మరి రేపటి ఎపిసోడ్లో అయితే మరి పంచాయతీ పెట్టిస్తారు పంచాయతీలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం దోస్తులు పొద్దుటి వీడియో అయితే మీకు నచ్చింది కదా రేపు మార్నింగ్ 10కి ఒక వీడియో వస్తుంది ఈవినింగ్ 4కి ఒక వీడియో వస్తుంది దోస్తులు అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు బాయ్